హాయ్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. చాలామంది ఉన్నారు కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ వెరీ షార్ట్, నాలాగే అండ్ స్వీట్ ఆల్సో ఇఫ్ ఐ కెన్ యాడ్ దట్. ఇందాక త్రివిక్రమ్ గారు అన్నారు మెగా ఫ్యాన్స్ అందరికీ అలా అన్నట్టు. నేను మెగాస్టార్ గారి ఫ్యాన్స్ లైన్లో నుంచి పెడితే మొదటి వరుసలో డెఫినెట్గా నేను కూడా ఉంటా. సో చాలా సంతోషంగా ఉంది టు బీ ఆన్ ది స్టేజ్. అండ్ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నా నాకు ఫుల్ హుషారు వచ్చేస్తుంది. ఆయన చూస్తున్నప్పుడు పర్ఫామ్ చేయడం కానీ లేదా ఆయన పక్కన కూర్చోవడం కానీ ఏదైనా సరే. సార్ ఇందాక త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మమ్మల్ని అందరినీ నడిపించేది మీరు సార్. వీ డ్రాన్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అందరూ ఉన్నారు కదా, నేను వెనకాల నుంచి అబ్బాయి నువ్వు ఇక్కడ రాని చేయి పడుకుని ముందుకు లాగారు. అలా ప్రతి టాలెంట్ని ప్రతి ఆర్టిస్ట్ని ముందు ఉండాలని తోసే ఏకైక స్టార్ అండ్ ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇప్పుడు నుంచి కాదు, నా కెరియర్ బిగినింగ్ నుంచి ఎవ్రీ స్టెప్ నన్ను ముందుకు తోస్తారు. నువ్వు రా ఇక్కడ నుంచో అని చెప్పి అలా ప్రతి మనిషిని ఎంకరేజ్ చేసే ఒక గొప్ప వ్యక్తి అంటే చిరంజీవి గారు. అండ్ రామ్ చరణ్ ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. నాకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే చిరంజీవి గారి డాన్స్ గురించి అంతా మనకు తెలుసు. నేను సినిమా రికార్డింగ్ చేసినప్పుడు సాంగ్స్ చేసినప్పుడు నేను చరణ్కి సాంగ్స్ చేస్తున్నప్పుడు కూడా చిరంజీవి గారి డాన్స్ని ఊహించుకొని చేస్తుంటాను అనమాట. అండ్ రికార్డింగ్ చేసినప్పుడు చాలాసార్లు అది డైలాగ్ వింటూ కంపోజ్ చేస్తుంటే టక్కుని మళ్ళీ తలెత్తి స్క్రీన్ చూస్తే చిరంజీవి గారు కానీ వచ్చారు అని. సో ఇట్స్ సో సిమిలర్ సార్. ఆ వాయిస్ కానీ చాలా షార్ట్స్లో అయితే ఎస్పెషల్గా ఈ సినిమాలో చాలాసార్లు నేను చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. అండ్ ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్అవాయిడబుల్ అండ్ ఐ రియలీ లవ్ దట్. అండ్ ఈ సినిమాలో తస్సాదియా సాంగ్ నేను చూసినప్పుడు ఐ గాట్ సో ఎక్సైటెడ్. చరణ్ యు జస్ట్ రాక్డ్ ద డాన్స్ ఫ్లోర్ అసలు. అండ్ చరణ్ స్టెప్స్కి మీరు డెఫినెట్గా రేపు థియేటర్లు ఊగిపోతారు. అండ్ అలాగే కియారా ఈజ్ ఆల్సో ఎ ఫెంటాస్టిక్ డాన్సర్ అండ్ ఇద్దరు పేర్ ఈజ్ లుకింగ్ సూపర్బ్ అండ్ యూ గైస్ రాక్ ద ఫ్లోర్. అండ్ మీరు ఇందాక చూసారు కదా చరణ్ బాడీ మీద టాటూ షాట్. అది చూసినప్పుడు మీ అందరూ ఎలా అరిచి రెస్పాండ్ అయ్యారో మా రికార్డింగ్ థియేటర్లో మేము కూడా అలాగే రెస్పాండ్ అయ్యాం. ఎందుకంటే ఆ మ్యాటర్ నాకు బోయపాటి గారు కథ చెప్పినట్టు కూడా చెప్పలా. మామూలుగా సీన్ తెలుసు కానీ అలా ఉంటుంది సార్. ఫెంటాస్టిక్గా తీశారు సార్. ఆ రివీలింగ్ అదిరిపోయింది. అండ్ ఐ థింక్ దానికోసం థియేటర్లో వెయిట్ చేస్తారనిపిస్తుంది నాకైతే. అండ్ అక్కడ వచ్చిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఆ షార్ట్ వల్ల ఇన్స్పైర్ అయింది. సో థ్యాంక్స్ టు బోయపాటి శ్రీనివాస్ గారు ఫర్ మేకింగ్ సచ్ ఎ పవర్ఫుల్ ఫిల్మ్. ఆయనతో ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేస్తున్నాను. ప్రతి సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది, సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ ద మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ ద సీన్స్. అండ్ లాజిక్ వదిలిపెట్టరు ఏ సినిమాలో కూడా, ఎంత కమర్షియల్ సినిమా అయినా మాస్ సినిమా అయినా. సో థ్యాంక్స్ టు బోయపాటి శ్రీనివాస్ గారు. ఆయన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాస్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నందుకు. అండ్ థ్యాంక్స్ టు చరణ్ ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఆన్ మీ. రంగస్థలం తర్వాత మళ్ళీ వినయ్ విధేయ రామాతో మీ ఇద్దరు మీ ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు దానయ్య గారు. మొన్ననే భరత్ అని నేను సినిమాతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఆయన కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో విషెస్తో డిఫరెంట్గా అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్స్ టు కేటీఆర్ గారు ఫర్ బీయింగ్ ద గెస్ట్ టుడే. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ యూ వన్ ఆఫ్ ది మోస్ట్ హంబుల్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. అండ్ మీరు నాకు నాన్నకు ప్రేమతో సాంగ్ గురించి చెప్పినప్పుడే అప్పటి నుంచి ఆ రోజు నుంచి మీతో ఒక అటాచ్మెంట్, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమ కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇన్ దిస్ ఫంక్షన్. సార్ మీరు మాట్లాడితేనే మేము క్లాప్స్ కొట్టుకుని ఉండలేము. అండ్ మీరు ఒకవైపు బోధిస్తూనే ఒకవైపు ఎంటర్టైన్ చేస్తుంటారు, అది మీ స్పెషాలిటీ. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ థ్యాంక్స్ టు అల్లు అరవింద్ అంకుల్ ఫర్ ఆల్వేస్ గైడింగ్ అస్. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫర్ ఆల్వేస్ గైడింగ్ అస్ అండ్ ఆల్వేస్ బీయింగ్ ఎ లైట్ టు ఆల్ ద పీపుల్. మా అందరికీ కూడా ఆయన ఒక పెద్ద కాంపస్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ బై వన్ బికాస్ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ స్టిల్ మాన్సీ, సింహ, జస్ప్రీత్ జాజ్, ప్రియా హేమేష్, MLR కార్తిక్, వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి మీకోసం పర్ఫామ్ చేస్తారు. థ్యాంక్స్ టు వన్ ఆల్. థ్యాంక్ యూ సుమ గారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది అదర్ ఆర్టిస్ట్, స్నేహ గారు, అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ గైస్. థ్యాంక్ యూ.